పబ్లిక్ వైఫై యూజ్ చేస్తున్నారా? వెయిట్ యూ మైట్ బీ ఇన్ డేంజర్. సినిమా హాల్స్, బస్ స్టాండ్స్ ఆర్ కాఫీ షాప్స్‌లో ఫ్రీ వైఫై చూస్తే కనెక్ట్ చేస్తాం కదా! బట్ అది హ్యాకర్స్‌కి ఒక ఓపెన్ ఇన్విటేషన్‌లా ఉంటుందని తెలుసా? అదెలానో నేను చెప్తాను విను. పబ్లిక్ వైఫైలో మనం డేటా ట్రాన్స్‌ఫర్ చేస్తున్నప్పుడు హ్యాకర్స్‌కి చాలా ఈజీగా యాక్సెస్ అవుతుంది. లైక్ మన బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్, పాస్‌వర్డ్స్, ఓటీపీస్, డేటా అయితే కంప్లీట్‌గా లీక్ అవ్వచ్చు. ఇట్ మీన్స్ యువర్ డేటా ఎట్ హై రిస్క్. ఒక ఎగ్జాంపుల్ చెప్తా విను. మనం ఇంట్లో టీవీని ఫోన్‌తో కంట్రోల్ చేయాలంటే 2 డివైసెస్‌ని సేమ్ వైఫైలతో కనెక్ట్ చేస్తాం కదా! సో, అలాంటప్పుడు మనకు ఫంక్షన్స్ అయితే పాసిబుల్ అవుతాయి. అలాగే మీరు అండ్ హ్యాకర్ ఒకటే పబ్లిక్ వైఫైలో కనెక్ట్ అయి ఉంటే దే కెన్ యాక్సెస్ యువర్ డివైస్ రైట్. మీ డేటానైతే స్నిప్ చేస్తారు. ఇట్ మీన్స్ మీరే ఒక డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చినట్టు అవుతుంది. ఈ రిస్క్ అవాయిడ్ చేయాలంటే వీపీఎన్ యూజ్ చేయి. వీపీఎన్ అంటే వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్. ఇది మీ ఇంటర్నెట్ యాక్టివిటీని హైడ్ చేస్తుంది. ఎన్క్రిప్టెడ్ టన్నెల్‌లో పంపిస్తుంది. హ్యాకర్స్‌కి అర్థం కాదు డేటా అయితే. అటాక్ టైప్స్. ఫస్ట్ వన్ వచ్చేసి ఎంఐటీఎం, మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్. వైఫై మధ్యలో హ్యాకర్ ఉండి మీరు పంపిన డేటాని స్నిప్ చేస్తారు. అంటే మీ మెసేజెస్, లాగిన్స్ వాళ్ళ సిస్టమ్‌లో అపియర్ అవుతాయి. సెకండ్ వన్ ఈవిల్ ట్విన్ వైఫై. హ్యాకర్స్ ఒక ఫేక్ వైఫైని అయితే సెటప్ చేస్తారు. లైక్ కాఫీ షాప్ అండర్ స్కోర్ ఫ్రీ వైఫై అని ఇలా కొన్ని క్యాచీ నేమ్స్‌తో అయితే క్రియేట్ చేస్తారు. నువ్వు ఈ వైఫై కనెక్ట్ అయితే హ్యాకర్ సిస్టమ్‌కి కనెక్ట్ అయినట్టే. వాళ్ళు మీ డేటాని స్నిప్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ మాల్‌వేర్ పుష్ చేయొచ్చు. మీ డేటా రిమోట్ యాక్సెస్ అయినా తీసుకోవచ్చు. ఇలాంటివైతే జరుగుతాయి. సో, ఇలాంటి టైంలో మీరైతే ఆటో కనెక్ట్ వైఫై సెట్టింగ్‌ని డిసేబుల్ చేయండి. అల్ట్రా సెన్సిటివ్ యాప్స్ ఏవైనా బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్ గానీ, డేటా ట్రాన్స్‌ఫర్స్ గానీ ఉంటే పబ్లిక్ వైఫైలో అవాయిడ్ చేయండి. బెటర్ యూజ్ మొబైల్ డేటా ఆర్ నీ ఫ్రెండ్ ఓన్ హాట్‌స్పాట్‌ని అయితే యూజ్ చేయి. వీపీఎన్ వాడడం వల్ల మీ డేటా ఎన్క్రిప్టెడ్ టన్నెల్‌లో సెక్యూర్‌గా వెళ్తుంది. ఈవెన్ ఇఫ్ హ్యాకర్ ట్రై చేసినా డేటా అయితే అర్థం కాదు. నెక్స్ట్ టైం పబ్లిక్ వైఫై యూజ్ చేయాలంటే థింక్ ట్వైస్. ఈ వీడియో యూజ్‌ఫుల్ అనిపిస్తే లైక్ చేయి మరియు నీ ఫ్రెండ్స్‌కి అయితే షేర్ చేయి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకు మామ. థాంక్ యూ.